గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడటానికని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్ గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్. రెవెన్యూ అథారిటీస్, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు at all these manufacturing locations, storage sites and sale points. సో దీనిలో భాగంగా 3 manufacturing locations మీద మరియు 4 storage and sale points మీద FIRs ఇల్లీగల్ గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి. సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద FIRs కూడా మనం చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు 48 hours ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి, దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము, డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ స్టెప్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు, సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు. గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. చేయండి. సేల్ పాయింట్స్ కూడా ఉండడానికి లేదు, ఊళ్ళలో కూడా ఇల్లీగల్ సేల్ పాయింట్స్ ఉండడానికి లేదు. ఎక్కడ ఏమన్నా కానీ ఇంపార్టెంట్ గా ఇన్ఫార్మ్ చేయమని అందరినీ కోరుతున్నాము. సో ప్రజలందరూ సేఫ్ దివాళీ చేసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. అన్ని మేము విత్ రెవెన్యూ అథారిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము, ఇచ్చేస్తున్నాము ఎన్ఓసీస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేదు. ఆ కారుతో గుర్తించిన అంశం ఏంటంటే సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దాని మీద అంటే 2 క్యాస్ట్ మంది ఈ కేసు ఒకటి గుంటూరులో PS లో రిజిస్టర్ ఇక్కడ జరిగిందండి. క్రైమ్ నెంబర్ 107/25. ఇది 2nd October లో జరిగింది. ఇందులో కంప్లైనెంట్ పవన్ అన్నారు, అక్యూజ్ హరిచంద్ర ప్రసాద్. ఓకే, పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీ నాయుడు వీళ్ళు ముగ్గురు బైక్ లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతని వెహికల్ తో వీళ్ళని గుద్దటం జరిగింది. ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడుకి ఇంజరీస్ జరిగినాయి. వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రడ్జెస్ మూలంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ మర్డర్ ని మేము చాలా హీనస్ క్రైమ్ గా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ గా అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము. అక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ పేరు మాధవ్ రావు, అక్యూజ్ పేరు ఏవనస్ హరిశ్చంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్ట్ కి ఇవ్వటం జరుగుతుంది. సో దట్ విక్టిమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రడ్జెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన హత్య. దీన్ని కొంతమంది మతం, కులం, వర్గం, ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది. ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము. వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. స్పెసిఫికలీ BNS 353 Clause 2 Sub Clause 3 సెక్షన్ కింద ప్రాంతం, కులం, వర్గం, వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టిన, వీడియోలు పంపించిన, వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో ఈ పర్సనల్ గ్రడ్జెస్ ఉన్న దానిలో ఎస్పెషల్లీ లీగల్ గా మనం ప్రాపర్ గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు. సో ఇట్లాంటివి మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్.
ఎవరు కూడా లాని వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్. వాళ్ళు అందులో నుండి రిఫైన్ అవడం వాళ్ళకి మంచిది. ఇంపార్టెంట్లీ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం లేదా దుష్ప్రచారం, ఇవి చేసే వ్యక్తులు వాళ్ళ ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఫేక్ పీపుల్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు, చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్ గా. ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి, మేము చూసాము. దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము. సో ఇది మీ అందరికీ తెలవాలి. మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్ గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్ గా సొసైటీని సివిలైజేషన్ కి రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి. కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎన్మిటీ అండ్ హేట్రెడ్ అమాంగ్ సొసైటీ, ఇట్ ఇస్ నాట్ రైట్. సో ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సో. థ్యాంక్ యూ. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. గత 2 డేస్లో నైట్ ఏమో చాయ్ విత్ బీట్ అని రకరకాల కొత్తగా వచ్చారు. సంబంధించి వార్తలకు సంబంధించి సింబాలిక్ గా బ్యాక్గ్రౌండ్ ఎస్పీఆర్స్ పెట్టుకుంటుంటాము. మనకి ఏంటంటే బయట మనం రోడ్ల అవతల నుంచి లైవ్ ఇస్తుంటే మన రోడ్ నుంచి మన ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రధానంగా ఈ ప్రాబ్లం ఉంటుంది. తీసుకొస్తుంది రోడ్డు పైన రోడ్ అవతల లైవ్ ఇస్తాం మేడం. లైవ్ వార్తలు కానీ ఒకసారి ఒక నోటీస్ మన ఆఫీస్ వాళ్ళు నోటీస్ లో పెట్టి తీసేసుకోండి. ఓకే, అట్లాంటిది మాత్రం చేయడం రిఫరెన్స్ చేయండి. అట్లా కాకుండా మీరు తీసుకోవచ్చు. బట్ ఒకసారి మా వాళ్ళకి ఒకసారి చెప్పేసి చేసుకోండి. మా SB2 ఇన్స్పెక్టర్ గారు తెలుసు కదా, ఈ విల్ బి ఇన్ఛార్జ్. మీకు ఏమైనా కాస్తే ఇక్కడ తీసుకోండి. మీరు PGRS లో కూడా అందరు వస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు కదా, అంతవరకు ఓకే. కానీ మళ్ళీ పిటిషనర్స్ ని మీరే తీసుకురావటం అట్లాంటివి మాత్రం రోడ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, యూ కెన్ టేక్. ఓకే. మీ ప్రోగ్రామ్స్ సంబంధించి వర్క్ కూడా వస్తున్నాయి. ఎవిడెన్స్ కొన్ని వస్తే ఎలక్ట్రానిక్ మీడియాకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఫోటో చూస్తే మాకు ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాకి ఉపయోగపడుతుంది. I'll keep that in mind. నేను చెప్తాను వాళ్ళని కొన్ని సర్వీసెస్ చేసినప్పుడు వీడియోస్ చెప్తాను. ఓకే అండి.